యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపబడును. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు అంటే దాని పై వచనములు అంటాడు, తాను చేయ ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ హృదయములను మీ వస్త్రములను కాక. అంటే గతకాలంలో ప్రార్థన ఎలా చేసేవారంటే బట్టలు చింపేసుకుని బూడిద రాసుకుని బూడిదలో కూర్చుండి ప్రజలందరూ చూచేలాగా, అమ్మో ఎంత తగ్గించుకున్నాడో ఈయన రాజు, ఎంత తగ్గించుకున్నాడో, పలానా సహోదరుని తగ్గించుకున్నాడో, పలానా సహోదరుని తగ్గించుకుందో, నిజంగా వస్త్రాలు కూడా వేసుకోకుండా బూడిద రాసుకుని బూడిదలో కూర్చుని ఎంత విలపిస్తుందో, ఎంత ప్రార్థన చేస్తుందో అనుకున్నట్టు ఉండేవారంట ఇది వరకు. దేవుడు వారిని చూచాడు, దేవుడు వారికి కనిపెట్టాడు. వస్త్రాలు చింపుకోకండి, బూడిద రాసుకోకండి, హృదయాలు చింపుకోండి. దేనండి? హృదయం చింపండి. పాషాణంతో నిండిపోయింది, భయంకరమైనటువంటి దేవుడు భరించినటువంటి పాపంతో నిండిపోయింది, చీకటితో నిండిపోయింది, దుర్మార్గంతో నిండిపోయింది. అందుకనే యెషయా గ్రంథంలో ఒకసారి 55వ వద్దాం. యెషయా గ్రంథంలో ఆయన అంటాడు 7వ వచనంలో, భక్తిహీనులు తమ మార్గములను, ప్రజలకి, సంఘానికి, సమాజానికి, కుటుంబానికి చాలా భక్తిగల వారంగా కనబడుతున్నాం. మనం యథార్థవంతులుగా కనబడుతున్నాం, నమ్మకమైన వారంగా కనబడుతున్నాం. కానీ ఆ భక్తిలో హీనత ఉందంట. భక్తిహీనతను విడిచిపెట్టండి అంటున్నాడు. భక్తిహీనతను విడిచిపెట్టండి. దుష్టులు తమ తలంపులను మానవలను అంటున్నాడు. దేవుని దగ్గరికి వచ్చి దేవుని పిల్లలుగా బ్రతుకుతూ నమ్మి బాప్తిసం పొంది అన్ని రంగాల్లో అన్ని కార్యక్రమాలు బాధ్యతగా మనం వహిస్తూ పర్వాలేదులే అన్నీ బాగా జరుగుతున్నాయి అనుకునే ప్రజలంగా బ్రతుకుతున్నామే. కానీ దేవుడు కోరుకున్నట్టుగా, దేవుడు అనుకున్నట్టుగా, దేవుడు ఆశించినట్లుగా ఈ హృదయాలు చింపి, హృదయాలు బద్దలుగొట్టి, ఈ హృదయాలలో నివసించగలిగిన దేవుని ఆత్మను మనం ఆహ్వానించలేకపోతున్నాం. అందుకని దేవుడు మీకు దొరికే కాలంలో ఆయన వెతకండి. ఎలా వెతకాలి? దేవుని వెతకటం అంటే ఏంటి అంటే 7వ వచనంలో చెప్తున్నాడు. దేవుని వెతకటం అంటే ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకోవడం అంటే ఏంటంటే భక్తిహీనతను విడిచిపెట్టాలి, దుష్ట మార్గమును విడిచిపెట్టాలి, పాపపు తలంపులను మానివేసుకోవాలంటున్నాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, ప్రజల మధ్య బ్రతుకుతున్నాం, మనం కుటుంబాల్లో బ్రతుకుతున్నాం. దేవుడు కోరుకున్న యథార్థమైన హృదయం మనకు ఉండాలి, మంచి మనసాక్షి ఉండాలి. మాట్లాడుకోవడానికి, ఎవరికైనా ఎదుటివారికి చెప్పడానికి సరిపెట్టుకోవద్దు. మనం పరమందున్న దేవుడు చూస్తున్నప్పుడు ఇది పరిశీలనగా, యథార్థంగా, మంచి మనసాక్షి కలిగి జీవించాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు నలుగురు వింటున్నారు కదా, ఇటువంటి మాటలు పలికితే కదా కాదు. మన ప్రార్థన ఎక్కడితో ఆగిపోకూడదు. మన ప్రార్థన ఆకాశ మహాకాశాలు దాటుకుని, దురాత్మ సమూహం దాటుకుని వెళ్ళాలి. స్వచ్ఛమైనదిగా ఉండాలి, యథార్థమైనదిగా ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు మనకు దొరుకుతాడు, దేవుడు సమీపంగా ఉంటాడు. 2వ దినవృత్తాంతాల్లో ఓ మంచి మాట ఉంది, చూద్దాం. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయంలో 14వ వచనంలో, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి. ఇక్కడ వరకు మనం చేయగలమండి. దేవుడు తగ్గించుకోమన్నాడు కదా, దేవుడు వెదకమన్నాడు కదా, దేవుడు ప్రార్థించమన్నాడు కదా. ప్రార్థనకు వస్తాము, మోకరిస్తాము, ప్రార్థన చేస్తాము, ఏంటండి తగ్గించుకున్నట్లుగా మోకరిస్తాము, ఇవన్నీ చేయగలం. కానీ ఇవన్నీ చేస్తూ ఆయన ఏమంటాడంటే చెడు మార్గములను విడిచిపెట్టాలంటున్నాడు. ఆయన చెడు మార్గములను విడిచిపెట్టాలి. కనుక మనం ఎదుటివారితో మాట్లాడే మాట వేరు, మన హృదయంలో ఉన్న మాట వేరు. మనం బయటికి చెప్పే ఆలోచన వేరు, మన హృదయాలోచన వేరు. కనుక మన హృదయాలోచన ఎలాగుందో దాన్ని బట్టి మాత్రమే దేవుడు ఏదైనా చేయగలడు.
దాన్ని బట్టి మాత్రమే శిక్షించాలా, ప్రేమించాలా, దీవించాలా దేవుడు నిర్ణయించుకుంటాడు. ప్రార్థించే మనం, దేవుని సందుకు వచ్చిన మనం, ప్రార్థన గురించి విన్న మనం, మనందరికీ చెబుతున్న మాట ఏంటంటే, పాత నిబంధన కాలంలో దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు ఎలా ఉన్నారో అలా మీరు ఉండొద్దు అని చెప్తున్నాడు పదే పదే. అలా మీరు ఉండొద్దు. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని నెలలైనా, ఎన్ని దినాలు గడిచిపోతున్నా మనం ఏదో రోజువారీ చేసుకున్నట్లుగా ఏ రొటీన్గానో చేసుకోవాలి కాబట్టి చేసుకోవాలి, బైబిల్ చదవాలి కాబట్టి చదవాలి, పాటలు పాడాలి కాబట్టి పాడాలి అంటే దేవునికి ఆనందం ఏముంటుంది, దేవునికి సంతోషం ఏముంటుంది? ఒక్కరైనా దేవుని మాట విని దేవుని కొరకు లోబడి దేవుని అనుకున్నట్టుగా బ్రతకాలని ఎదురు చూస్తున్నాడంట. 15వ వచనం కూడా చదువుకుందాం. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. ఎప్పుడు అంటే మీరు ఏ స్థలంలో ప్రార్థన చేసినా, కేవలం మందిరంలోనే కాదు, మీరు ఇంటి దగ్గర ప్రార్థన చేసినా, మేడ మీద ప్రార్థన చేసినా, పొలం కట్టుని ప్రార్థన చేసినా, ప్రయాణంలో ప్రార్థన చేసినా, మీరు ఎక్కడ ప్రార్థన చేసినా మన మనసు యథార్థంగా ఉండాలి, మన హృదయం యథార్థంగా ఉండాలి, చెడు ఆలోచన మనకు రాకూడదు, ఎవరిని కూడా ఏ విషయంలో కూడా బాధ పెట్టే వారంగా మనం ఉండకూడదు. అట్టి వారంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని మెచ్చుకుంటాడంటండి. ప్రార్థన వింటాడంట, ప్రార్థన ఆలకించేవాడిగా ఉంటాడంట. ప్రార్థన దేవుడు వింటాడు, ప్రార్థనకి జవాబిస్తాడంటే ఇంకా మనకు ఆనందం, సంతోషంగా ఉంటుందండి. నినివే పట్టణపు ప్రజలు వారు ఉపవాసం ఉండి ప్రార్థించి తమ హృదయాల్ని చింపుకున్నారంట, కన్నీరు కార్చారంట. తిండి మీద లేదంట, మంచి వస్త్రాలు కట్టుకోవాలి, మంచి తిండి మనం తయారు చేసుకోవాలి, ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో మనం తిరగాలి, దేవుని కొరకు బ్రతకాలని ఆలోచన వచ్చిందంటండి. తినాలి త్రాగాలని కాదండి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి, మనం దేవుని చేతిలో ఉన్నాం అనేటువంటి ఆలోచన వచ్చిందంట ప్రేమ దేవుని పిల్లారు. అందుకనే ఒక్కరు కూడా చనిపోకుండా దేవుడు అందరినీ కాపాడుతూ వచ్చాడు. దేవుడు అందరినీ కాపాడుతూ వచ్చాడు ప్రేమ దేవుని పిల్లారు. ఈ స్థలం ముందు చేయు ప్రార్థనలు నేను వింటాను అంటే, మనలో చాలామంది ఏమంటారంటే మందుల్లో ప్రార్థన చేస్తేనే దేవుడు ఉంటాడేమో, లేకపోతే 24 గంటలు ప్రార్థన చేస్తారు, ప్రార్థన టవర్లో ప్రార్థన చేస్తే దేవుడు ఉంటాడేమో, లేకపోతే వేల మందితో ప్రార్థన చేస్తున్నారు, ఆ ప్రార్థన దేవుడు ఉంటాడేమో. కాదండి, ఎంతమంది ప్రార్థన చేస్తున్నా, ఎవరు ప్రార్థన చేసినా హృదయం బాగుండాలి, వారి మనసు బాగుండాలి, వారి ఆలోచన బాగుండాలి, వారి ప్రవర్తన మారాలి. యేసు ప్రభు కంటే ముందు వచ్చినటువంటి బాప్తిస్మ ఇచ్చే యోహాను కూడా, ఎందుకు మీరు అంతా వచ్చేసి బాప్తిసాలు తీసుకున్నారు, దేని కొరకు తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు అసలు మీరు, మీకు కావాల్సింది ఏంటో తెలుసా, మారు మనసు కావాలి మీకు అంటాడు. ఏమంటాడండి, మీరు మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోవడం గొప్ప ఏముంది, బలలో పాలు పొందడం వల్ల గొప్ప ఏముంది, ప్రభు మాటలు చెప్తుంటే ప్రార్థన జరుగుతుంటే వేల మంది వచ్చి కూర్చోవడం వల్ల దేవుడు ఆనందించే కార్యక్రమాలు ఏమి లేవు అక్కడ. దేవుడు ఆనందించాలంటే మీరు మారు మనసు పొందండి, హృదయాలు మార్చుకోండి, మనసు మార్చుకోండి. ఏ చెడైతే, అన్యాయమైతే, అక్రమాలైతే చేస్తున్నారో దాన్ని విడిచిపెట్టేయండి. వాక్యం వెంట విడిచిపెట్టిన వారు దేవుడు మెచ్చుకునేవారుగా ఉంటారు.